అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఎమ్మెల్యే అంటే వెంట గన్మెన్లు, చుట్టూ పోలీసులు, ఎక్కడికెళ్లినా కట్టుదిట్టమైన భద్రత. ఇలాంటి సెక్యూరిటీ ఉండే ఓ ఎమ్మెల్యేపై దాడి జరిగిందంటే నమ్ముతారా? కానీ ఇప్పుడు నమ్మక తప్పదు. తాజాగా ఓ ఎమ్మెల్యేపై సుమారు 50 మంది దుండగులు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అడ్డుకోబోయిన గన్మెన్ల చేతిలో నుంచి వెపన్స్ కూడా లాక్కెళ్లినట్లుగా సమాచారం. ఎలాగో అలా వారి నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యే నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ లోనే. ఇంతకు దాడికి గురైన ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయనపై దాడి చేసింది ఎవరు? అసలేం జరిగింది? సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడి కలకలం రేపుతోంది. ఇక విషయానికొస్తే ఆదివారం రాత్రి సికింద్రాబాద్ నుంచి మణికేశ్వరి నగర్ లో బోనాల పండుగకు హాజరయ్యేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలోనే తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్ సమీపంలో వాహనంపై దూసుకు వచ్చిన సుమారు 50 మంది దుండగులు ఎమ్మెల్యేపై దాడికి పాల్పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అలర్ట్ అయి అడ్డుకోబోయిన గన్మెన్ల చేతిలో నుంచి వెపన్స్ లాక్కోవటానికి ప్రయత్నించినట్లుగా సమాచారం. ఇక మొత్తానికి దుండగుల దాడి నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ నేరుగా ఓయూ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అనంతరం నాపై కొందరు దుండగులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మంత్రి వాకిటి శ్రీహరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎమ్మెల్యే ద్వారా వివరాలు తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని త్వరగా పట్టుకోవాలని పోలీసులకు సూచించారు. అయితే దాడి తర్వాత ఆ యువకులు అడిక్మెంట్ వైపు వెళ్లారని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇంతకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడి చేసిందెవరు? దాడి చేయడానికి గల కారణాలేంటి అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే ఘటన ఇప్పుడు కలకలంగా మారుతోంది. అన్ని బండ్ల మీద ట్రిపులే, ఎవడన్నా ఒక బండ్ల ఇద్దరు, ఒక బండ్ల ముగ్గురు ఉంటారు. అన్ని ఉన్న బండ్లన్నీ ముగ్గురే. సైరన్ వేస్తే జరుగుతుందేమంటే అట్లనే బ్లాక్ చేసుకుంటూ ముందుకు వచ్చి ముందు పోయి బండి ఆపి మా బండ్లు ఆపి ఇటుకెళ్ళి ఈడు అటుకెళ్ళి వాళ్ళంతా చేస్తే నాకు డోర్ ది అనేసి అర్థం తీసుకుని అర్థం తీస్తలేదు. అర్థం నుంచి వీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి నిలబడితే గన్మెన్ల మీదకి గన్ను గుచ్చుకోవడానికి లేదు. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్లాస్ తీసి అటాక్ చేయాలని చూస్తుంది. ఇది జరిగిన విషయం. దానికి ఏమైంది, వీళ్ళు కనిమిళ్ళు వాళ్ళు ఇదైతుంది, వీళ్ళు ఇది వస్తున్నట్టే నేను ఏం చేసిన మా డ్రైవర్ చేపించినాడు, వెళ్ళిపోదాం వీళ్ళు మనం అటాక్ చేయాల్సిన డిసైడ్ అయిపోయారని నేను బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇన్నే పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఇట్లనే ఎక్కువ మనకు తెలియదు. వీళ్ళని బ్లాక్ చేసి మనది ప్రీ ప్లాన్డే ఉంది. ఇది ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి జరగలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.